హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ రహస్యం. బీచ్ అనగానే మనకు గుర్తొచ్చేది అలల సవ్వడులు, చల్ల గాలులు, ప్రశాంతమైన వాతావరణం. కానీ ఆ బీచ్కి వెళ్తే మాత్రం దెయ్యాల గుసగుసలు వినిపిస్తాయి. తెలియని ఆందోళన మనల్ని వెంటాడుతుంది. భయపెట్టే హోరు గాలి మనల్ని ఆగమాగం చేసేస్తుంది. అందుకే అదొక మిస్టరీ బీచ్గా ఫేమస్ అయింది. కథలంటే ఎవరికి ఇష్టముండవు? అందులోనూ దెయ్యాల కథలు చాలామందిలో ఆసక్తిని రేకెత్తిస్తాయి. దేశంలో ప్రముఖ రాష్ట్రమైన గుజరాత్ డుమాస్ బీచ్ చుట్టూ ఇలాంటి ఓ భయానక కథే అల్లుకుని ఉంది. చాలామందికి ఈ బీచ్ గురించి తెలియకపోవచ్చు, కానీ తెలిసిన వారు మాత్రం రాత్రి వేళల్లో అటుగా వెళ్ళాలంటేనే గజ గజ వణికిపోతారు. దేశంలోనే అత్యంత భయానక ప్రదేశాల జాబితాలో ఈ బీచ్ కూడా ఉంది. ఈ బీచ్ కథ ఎంతో వాస్తవికంగా, అంతే భయంకరంగా ఉంటుంది. ఈ బీచ్ ఉదయం వేళల్లో దైవభూమిగా కనిపిస్తుంది, కానీ సూర్యుడు మాయం కాగానే దెయ్యాల దిబ్బగా మారిపోతుంది. సూరత్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో డూమాస్ బీచ్ ఒకటి. ఇక్కడికి టూరిస్టులు ప్రతిరోజు వందల సంఖ్యలో వస్తూ ఉంటారు. కానీ చీకటి పడుతున్న కొద్దీ ఇక్కడ మనుషులు ఒక్కొక్కరుగా మాయమైపోతుంటారు. ఈ బీచ్లో రాత్రి వేళల్లో హాయిగా గడుపుదామని ప్రయత్నించిన వారు వెనక్కి తిరిగి రాలేరు. ఒకవేళ వచ్చినా వారిని భయంకరమైన అనుభవాలు వెంటాడుతూనే ఉంటాయి. అరేబియా సముద్రం వెంబడి ఉన్న డుమాస్ బీచ్ గుజరాత్లోని అత్యంత హాంటెడ్ ప్రదేశంగా మారింది. తీరంలోని ఇసుక నల్లగా ఉండటం, దెయ్యాలు మనుషులను వెంటాడుతాయనే ప్రచారంతో ఈ బీచ్ బాగా ఫేమస్ అయ్యింది. ఈ డుమాస్ బీచ్ను ఒకప్పుడు హిందూ శ్మశాన వాటికగా ఉపయోగించేవారట. అందుకే ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టని చాలా ఆత్మలు ఇక్కడే తిరుగుతుంటాయని ప్రచారం ఉంది. పురాణ కథల ప్రకారం ఇక్కడ చనిపోయిన వారిని దహనం చేసినప్పుడు ఏర్పడే నల్లని బూడిద ఈ బీచ్లోని తెల్లని ఇసుకలో కలిసి క్రమంగా అది నల్లగా మారినట్లు భావిస్తారు. ఈ అభిప్రాయంతో చాలామంది ఏకీభవిస్తూ ఉంటారు. ఈ బీచ్ ఓ భయంకరమైన ఫీలింగ్ను కలిగిస్తుంది. దీనిని ఎవ్వరూ ఖండించరు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ దానిని అనుభవిస్తారు. ఇక్కడి పరిసరాలు చాలా అందంగా ఉన్నా దెయ్యాలు తిరుగుతాయని తెలియడంతో చాలామంది యాత్రికులను నిరాశ వెంటాడుతూ ఉంటుంది. ఈ ప్రాంతం చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. సూర్యాస్తమం తర్వాత ఇక్కడ అనేక అసాధారణ సంఘటనలు జరుగుతుంటాయని అక్కడి ప్రజల నమ్మకం. చాలామంది టూరిస్టులు, స్థానికులు ఈ హాంటెడ్ డుమాస్ బీచ్లో మాయమయ్యారన్నది నిజం. అలాగే నాలుక బయట పెట్టి ఉన్న ఓ వ్యక్తి మృతదేహం కూడా ఈ బీచ్లో దొరికింది. అయితే ఈ సంఘటనల వెనుక ఉన్న కారణాలను ఎవరు ఖచ్చితంగా నిర్ధారించలేకపోతున్నారు. ఈ బీచ్లో ఎవ్వరూ లేనప్పుడు అనేక వింత శబ్దాలు వినిపిస్తాయి. ఎవరో గట్టిగా నవ్వుతూ ఉన్నట్లు, ఏడుస్తూ ఉన్నట్లు శబ్దాలు వినిపించినట్లు కొంతమంది ప్రజలు చెప్పే మాట. అంతేకాదు, స్థానికులు కూడా ఇక్కడ తెల్లటి దృశ్యాలను, కదిలే వింత వింత ఆకారాలను చూశామని చెప్పడంతో ఈ ప్రదేశాన్ని మరింత భయానకంగా మార్చేశాయి. ఇవి నిజమని కొందరు అంగీకరిస్తే, నమ్మకం లేని వారు మాత్రం ఇవి కల్పిత కథలు అని కొట్టిపారేస్తుంటారు. గుజరాత్ రాష్ట్రంలోని డుమాస్ బీచ్కు చేరుకోవడం చాలా ఈజీ. అనేక మార్గాల ద్వారా ఇక్కడికి వెళ్ళొచ్చు. సూరత్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ ఉంది. నగరం నుంచి ఇక్కడికి వెళ్ళడానికి దాదాపు అరగంట సమయం పడుతుంది. అనేక రకాల స్థానిక రవాణా డుమాస్ బీచ్కు వెళ్ళడానికి అందుబాటులో ఉంది. మరి ఈ భయంకరమైన ఫీలింగ్ను మీరు పొందాలనుకుంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఎవరి గైడెన్స్ లేకుండా అక్కడికి వెళ్ళకండి. మరీ ముఖ్యంగా
రాత్రిపూట బీచ్లో మాత్రం అస్సలు ఉండకండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి హారర్ స్టోరీస్ మరిన్ని మీకు కావాలంటే డూ ఫాలో రహస్యం.